ఇవాళ మనం ఫ్రూట్ సలాడ్ చేసుకుందాం. దానికి 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాను. కట్ చేసి గిన్నెలో పోసుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం. ఇవి బాగా మరిగే వరకు ఉంచుదాం. ప్యాకెట్ కడిగి ఆ వాటర్ కూడా ఇందులో పోసుకుంటున్నాం. కస్టర్డ్ వేసుకుంటున్నాం 1 స్పూను. ఇంకో స్పూను, 2 స్పూన్లు వేసుకొని వాటర్ పోసుకొని ఉంచుకోవాలి. పాలు మరిగాక అప్పుడు అందులో వేసుకుందాం. ఇప్పుడు పాలు బాగా కాగాయి. కస్టర్డ్ ఉంది కదా, దీన్ని కలుపుతూ ఉండాలి. వాటర్లో వేసి కలిపాను, లేకపోతే పాలల్లో వేసుకోవచ్చు, మన ఇష్టం. నేను వాటర్లో వేసాను. కొంచెం కొంచెం పోసి కలుపుదాం, ఎందుకంటే ఒకేసారి కలిపితే పాలు అడుగంటకుండా చూసుకోండి. ఇట్లా కలుపుతూనే ఉండాలి, అడుగంటకుండా చూసుకోవాలి. కలుపుతూనే ఉండాలి. మనం షుగర్ వేసుకుందాం. ఇది వేస్తున్నాను నేను. షుగర్ మన ఇష్టం అండి, మనం ఎంతైనా స్వీట్ చూసుకోవచ్చు. ఇప్పుడు చూసుకొని మనకి నచ్చింది అనుకో, సరిపోయింది అనుకోండి, ఓకే. సరిపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు, మన స్వీట్ మనం తినేదాన్ని బట్టి. ఇది 1/2 లీటర్ పాలు, 2 స్పూన్లు కస్టర్డ్ వేసాను. 2 స్పూన్తో 2 స్పూన్లు కస్టర్డ్ వేసాను. కొద్దిసేపు మరగనిద్దాం. షుగర్ సరిపోలేదు, కొంచెం వేసుకుందాం. ఇంకొక ఇంత వేసుకుందాం. ఇది చల్లారకు కూడా కలుపుతూనే ఉండాలి, లేకపోతే పైన మొత్తం ఇట్లా కట్టేసిద్ది. పాల మీద మేగడ వచ్చింది కదా, అట్లా వస్తూ ఉంటుంది. అందుకని కలుపుతూ ఉండాలి. ఇందులో ఇలాచీ పౌడర్ వేసాను, ఇందాక వేసాను కదా, అప్పుడు ఇలాచీ పౌడర్. అది జీడిపప్పు, బాదం పప్పు అన్నీ వేసుకోవచ్చు. నా దగ్గర బాదం పప్పులు ఉంటే బాదం పప్పు వేస్తున్నాను. కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్, చల్లారినాక కూడా కలుపుతూనే ఉండండి. నేను వేసిన కస్టర్డ్ ఇది అండి, నేను వేసే కస్టర్డ్ పౌడర్ ఇది. 2.5 వేయండి, నేను 2 వేసాను, 2.5 వేసుకోండి. ఇందులో నేను ఈ బాదం పప్పు వేసుకుంటున్నాను, అరటికాయలు వేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, మీరు వేసుకుంటే జీడిపప్పు వేసుకోవచ్చు, యాపిల్ వేసుకోవచ్చు, దానిమ్మ వేసుకోవచ్చు, మన ఇష్టం. మనం ఏం కావాలంటే అది గ్రేప్స్ వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. చల్లారాక ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి, ముందే వేసుకోవద్దు ఫ్రూట్స్. ఓకేనా.